అందరికి నమస్కారం. నా పేరు పవన్ కుమార్. మీరు చూస్తున్నారు ఎల్జీ టీవీ. ఈరోజు సినిమా రంగంలో ఒక సినిమా మ్యాడ్ స్క్వేర్ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈరోజు ప్రసాద్ ఐమాక్స్ మన ఎక్స్క్లూజివ్ గా రావడం జరిగింది. సినిమా ఎలా ఉంది, పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం. సినిమా బాగుందా లేదా అని తెలుసుకుందాం. బాగుంది. అంటే కామెడీ ఎలా అనిపించింది? యావరేజ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మ్యాడ్ స్క్వేర్ ఎలా అనిపించింది? మ్యాడ్ స్క్వేర్ చాలా హిలేరియస్ ఫన్ బ్రో. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా నవ్వుకున్నట్టు అనిపించింది అనమాట. లడ్డు క్యారెక్టర్ ఎలా అనిపించింది? లడ్డు క్యారెక్టర్ అనేది నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఆ సినిమాలో లడ్డు క్యారెక్టర్ నాదే అనిపించింది అనమాట. ఓవరాల్ గా లడ్డుకు పెళ్లి అయిందా లేదా? లడ్డుకి అయితే పెళ్లి అవ్వలేదు. పెళ్లి ఒక్కటే అవ్వలేదు అని చెప్పి ప్రతి ఒక్క సీన్ లో కూడా నవ్వి 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 పడిపోతాం అనమాట. కడుపుబ్బ నవ్వుకుంటాం బ్రో. మ్యాడ్ స్క్వేర్ ఎలా చూసారా? ఇందాకే చూసాము. ఎలా అనిపించింది? చాలా కామెడీ, లైక్ ఫుల్ ఆన్ కామెడీ ఉంది. కంపల్సరీ చూడాల్సిన మూవీ. సాంగ్స్ అన్ని బాగున్నాయి అండ్ ముగ్గురి యాక్టింగ్ బాగుంది అండ్ ఫర్దర్ గా లడ్డు గారి క్యారెక్టర్ అయితే సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చాలా హిలేరియస్ గా ఉంది. చాలా చాలా ఎందుకంటే క్యారెక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు అండ్ ప్రతి ఒక్కరికి కామెడీ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సునీల్ గారి క్యారెక్టర్ కూడా బాగా అనిపించింది. లడ్డు వాళ్ళ నాన్న వాళ్ళందరూ చాలా మంచిగా అనిపించింది. లైక్ ఫుల్ ఆన్ కామెడీ, మొత్తం ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు. డైరెక్టర్ అనుదీప్ కూడా సినిమాలో ఉంది కదా, తన పాత్ర ఎలా అనిపించింది మీకు? తన పాత్ర ఏదో సస్పెన్స్ క్రియేట్ చేసినట్టు ఉంటది కానీ చాలా కామెడీ ఉంది అండ్ అంత సర్కాజం ఓన్లీ అనుదీప్ కే సెట్ అవుతుంది. ఫ్యామిలీ వెళ్ళొచ్చు, ఎవ్రీబడి కెన్ వాచ్. ఇట్స్ రియలీ ఫన్. లడ్డు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇది బాగుండే, అందరి క్యారెక్టర్స్ బాగుండే. వి రియలీ లైక్ ఇట్. ఫ్రెండ్షిప్ ఎలా అనిపించింది? ఫ్రెండ్షిప్ ఇట్ వాస్ గుడ్. మేము ఫ్రెండ్స్ వెళ్ళాం. సో వి రియలీ లైక్డ్ ఇట్. బాగుండే. స్టార్టింగ్ లో జైల్ సీన్స్ ఎలా అనిపించాయి మేడం లడ్డుది? యా బాగుండే. మీరు స్పాయిలర్స్ ఇచ్చేస్తున్నారు బయటికి. ఇట్ వాస్ గుడ్. చాలా బాగుండే. రెండు బాగున్నాయి. వి రియలీ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా బాగుంది. అన్ని బాగున్నాయి యాక్చువల్లీ. ఫస్ట్ హాఫ్ ఇంకా చాలా ఎంటర్టైనింగ్ ఉంది. అన్ని బాగున్నాయి. ఓవరాల్ గా ఏంటంటే లవ్ స్టోరీ కామెడీ ఎంటర్టైనర్. సినిమా లడ్డు క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఆయన వల్లనే మూవీ నడిచింది. స్వాతి రెడ్డి సాంగ్ నచ్చిందా చూడడానికి? బాగానే. మీరు ఎంత ఇస్తారు అక్క సినిమాకి? 4 ఇస్తారు. మ్యాడ్ స్కేర్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఏదైతే నాగవంశీ గారు చెప్పారో మీరు 100 ఎక్స్పెక్ట్ అంటే కళ్యాణ్ గారు ఏదో ఫ్లోలో బ్లాక్ బస్టర్ కానీ నిజంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట. అంతలా నవ్వుకున్నాం, కడుపొప్ప నవ్వుకున్నాం అనమాట. సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. అలాగే స్వాతి రెడ్డి గారు అదే సాంగ్ అయితే ఉందో అది ఫుల్ ఫెడ్జెడ్ గా సెకండ్ టాప్ లో ఫుల్ జోష్ ఇస్తుంది అనమాట సినిమాలో. అలాగే అలాంటి సాంగ్స్ ఫస్ట్ టాప్ లో ఒకటి ఉంటుంది, సెకండ్ టాప్ లో ఒకటి ఉంటుంది అనమాట. అవి మనకి సినిమాలో ఉంటాయి, బయట ఆడియోస్ లో ఇవ్వలేదు. బట్ ఆ సాంగ్స్ కూడా కేవలం యూత్ కోసం పెట్టినట్టుకున్నారు. అవి కూడా చాలా బాగున్నాయి. అటువంటి కథ లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ సినిమా కోసం వెళ్తే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అలాగే పిచ్చి పిచ్చిగా నవ్వుతారు కూడా. అంటే సినిమాలో స్టోరీ లేదు, ఓన్లీ పంచులతో నడిపిస్తున్నారు. సో ఓన్లీ కామెడీ నమ్ముకొని సినిమా తీస్తే బయట చాలా షోస్ ఉన్నాయి, జబర్దస్త్ అని చాలా కామెడీ షోస్ ఉన్నాయి. అట్లాంటి సినిమాగా తీయడం అవసరమా? సినిమా నీకు జబర్దస్త్ అనేది అరగంట మాత్రం చూస్తారు, గంట మాత్రం చూస్తారు. బట్ మీకున్న ప్రెజర్ మర్చిపోరు. బట్ థియేటర్ లో చూడడం అంటే ఏంటిదంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది నవ్వుతున్నారంటే ఎంతమంది నవ్వాలో నీకు కూడా ఆటోమేటిక్ నవ్వు వచ్చేది. సో అలా కాకుండా మ్యాడ్ సీక్వెల్ ఏంటంటే నీకు రియల్ గానే నవ్వు వస్తుంది.